ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం విట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఇది ఇవాళ మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో జరిగింది. గోదావరి కెనాల్ పక్కన ఉన్న ఈ యూనిట్లో టపాస్లు, బాణాసంచా తయారీ జరుగుతుండగా పేలుడు జరిగింది. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం 18 మంది మరణించారు. మృతుల్లో అధిక శాతం మహిళా కార్మికులు ఉన్నారు. 4-8 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ యూనిట్లో దాదాపు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించి చాలా మంది సజీవ దహనం అయ్యారు. అయితే బాణాసంచారి తయారీ సమీపంలో ఇన్ఫ్లేమబుల్ పేలుడు పదార్థాలు మిస్హ్యాండిలింగ్ కారణం వల్లనే పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. పేలుడు దాటికి భవనం ధ్వంసమై మృతదేహాలు, శరీర భాగాలు సమీప పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల మేర వినిపించింది. కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘటనపై షాక్ వ్యక్తం చేశారు. విజయనగరం టూర్లో మధ్యలోనే సమాచారం తీసుకొని దర్యాప్తు ఆదేశించారు. రక్షణ చర్యలు, సహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. అగ్నిమాపక దళాలు, పోలీసులు, రెస్క్యూ టీం స్థలంలో ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.